Everyone, today we are going to discussing about homogeneous differential equation. ఈ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో కొన్ని స్టెప్స్ ఫాలో అవుతూ మనం ఒక ప్రాబ్లం చేద్దాం. చూడండి, ఫస్ట్ స్టెప్ ఏంటి? mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో ఉండాలి. అలాగే m వాల్యూ n వాల్యూ కంపేర్ చేస్తాము. m ని y తో డెరివేషన్ చేస్తాము, n ని x తో డెరివేషన్ చేస్తే అది మనకి నాన్ ఎగ్జాక్ట్ అవుతుంది. సో నాన్ ఎగ్జాక్ట్ అయిన తర్వాత mn ని హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవునా కాదా అని మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక ఓకే హోమోజీనియస్ ఈక్వేషన్ అవుతే గనక ఇంటిగ్రేటింగ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటంటే 1/mx ప్లస్ ny రూపంలో ఉండాలి. సో వచ్చిన ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ని ఈక్వేషన్ 1 తో మల్టిప్లై చేస్తే మనకి ఇంకో ఈక్వేషన్ వస్తుంది. అది ఎలా ఉండాలంటే m1 dx ప్లస్ n1 dy ఈజ్ ఈక్వల్ టు 0. దట్స్ ఈక్వేషన్ 2. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. సాల్వ్ x2y dx మైనస్ ఆఫ్ x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుంటాం, అంటే గివెన్ ఈక్వేషన్ రాసుకుంటాం. x2y dx మైనస్ ఆఫ్ x క్యూబ్ ప్లస్ y క్యూబ్ dy ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ నేను మీకు ఏం చెప్తున్నాను? m dx ప్లస్ n dy రూపంలో ఉండాలంటున్నాను. m dx బానే ఉంది, కానీ ఇక్కడ మనకి సింబల్ ఏముందండి? మైనస్ ఉంది. సో మైనస్ కావాలి, మైనస్ వల్ల మనకి ప్లస్ అవ్వాలి అంటే ఇక్కడ నేను లోపల నుంచి మైనస్ ఓవరాల్ గా కామన్ తీస్తే కనుక ఈ రెండు సింబల్స్ మైనస్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ మనకి ప్లస్ అవుతుంది. సో x2y dx ప్లస్ మైనస్ x క్యూబ్ మైనస్ y క్యూబ్ dy ఈజ్ ఈక్వల్ టు 0. దట్స్ ఈక్వేషన్ 1. సో ఇచ్చిన ఈక్వేషన్ నేను ఏం చెప్తున్నాను మీకు? m n వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాం. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ m వాల్యూ x2y. సో n వాల్యూ మైనస్ x క్యూబ్ మైనస్ y క్యూబ్. సో ఇప్పుడు ఇచ్చిన వాల్యూస్ మనం ఎలా స్టెప్ 3 చూడండి అన్న. డో m బై డో y తో ఒకటి, డో n ని డో x తో చేయాలి. సో ఇప్పుడు చూడండి, డో బై డో y ఆఫ్ m వాల్యూ. సో డో బై డో y ఆఫ్ m వాల్యూ ఎంత అండి? x2y. ఓకే, సో x2 మనం డెరివేషన్ దేంట్లో చేస్తున్నామండి? y లో చేస్తున్నాము. సో మనకు కావాల్సింది y లో, x తో పని లేదు కాబట్టి x2 వాల్యూ ముందు పెట్టేస్తే డో బై డో y ఆఫ్ y వాల్యూ అంటే d బై dx ఆఫ్ x వాల్యూ ఎంత అంటే వాల్యూ అండి 1. సో 1 వాల్యూ కాబట్టి డో బై డో y ఆఫ్ y వాల్యూ కూడా మనకి ఏమవుతుందండి? 1 అవుతుంది. x2 ఇంటూ 1 అంటే x2 అవుతుంది. సో డో m బై డో y వాల్యూ ఎంత వచ్చిందని మనకి? x2 వచ్చింది. సో ఇప్పుడు నేను డో n బై డో x కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నాను. చూడండి, డో బై డో x ఆఫ్ n వాల్యూ, డో బై డో x ఆఫ్ n వాల్యూ అంటే ఎంత అండి? మైనస్ x క్యూబ్ మైనస్ y క్యూబ్. మైనస్ ముందు పెట్టేస్తున్నాను. డో బై డో x ఆఫ్ ఎంత అండి వాల్యూ మిగిలితే ఇక్కడ x క్యూబ్ మైనస్ డో బై డో x ఆఫ్ ఎంత అండి? y క్యూబ్. సో ఇక్కడ చూడండి, డో బై డో x ఆఫ్ x క్యూబ్ అంటే d బై dx ఆఫ్ x పవర్ ఆఫ్ n ఫార్ములా ఏంటంటే n ఇంటూ x పవర్ ఆఫ్ n మైనస్ 1 ఫార్ములా యూజ్ చేస్తే కనుక ఆ ఫార్ములా యూజ్ చేసి డో బై డో x ఆఫ్ x పవర్ ఆఫ్ ఎంత ఉందండి ఇక్కడ? 3. సో ఇక్కడ 3 ఇంటూ x పవర్ ఆఫ్ 3 మైనస్ 1, దట్ మీన్స్ ఎంత అండి? 3 x పవర్ ఆఫ్ 2. సో మనకు దీన్ని డెరివేషన్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత అండి? మైనస్ ముందు వేస్తున్నాము. డో బై డో x ఆఫ్ x క్యూబ్ అంటే ఎంత వచ్చింది మనకి? 3x2 వేసాము. ఇక్కడ చూడండి, నేను డెరివేషన్ ఏమో x లో చేస్తున్నాను, ఇక్కడ మనకి y ఉంది. సో ద వాల్యూ ఈస్ 0. సో మనకు వచ్చిన డో n బై డో x వాల్యూ ఎంత అండి? మైనస్ 3x2. ఇక్కడ డో m బై డో y ఎంత వచ్చిందండి? x2. సో రెండు ఆన్సర్స్ ఒకేలా లేవు కాబట్టి డో m బై therefore డో m బై డో y is not equal to dou n by dou x is not exact. Not equal to dou n by dou x is not exact. ఇందుకోసం అంటే అండి ఇక్కడేమో మనకి x2 వచ్చింది, ఇక్కడేమో మైనస్ 3x2 వచ్చింది కాబట్టి నాట్ ఎగ్జాక్ట్ అయ్యింది. సో ఇచ్చిన ఈక్వేషన్ హోమోజీనియస్ అవునా కాదని చెక్ చేసుకోవడం కోసం చూడండి ఒకసారి వీటి యొక్క ఇచ్చిన టర్మ్స్ చూడండి. ఇక్కడ టర్మ్ ఇచ్చాడు, ఈ టర్మ్స్ 2 భాగాలు ఇచ్చారు. వీటి యొక్క పవర్స్ ఇక్కడ ఎంత ఉందండి? వాల్యూ 2, ఇక్కడ వాల్యూ ఎంత? 1. 2 ప్లస్ 1 పవర్. సో ఈ వాల్యూ ఎంత? సేమ్ ఆర్డర్ ఉండాలి. డిగ్రీ యొక్క వాటి డిగ్రీ ఎంత ఉండాలంటే సేమ్ ఆర్డర్ ఉండాలన్నమాట. సో ఎక్స్ వై వాల్యూస్ మాత్రం ఆర్డర్ చూస్తే ఇక్కడ 2, ఇక్కడ 1 అంటే 3. ఇక్కడ ఈ ఎక్స్ యొక్క టర్మ్ యొక్క ఆర్డర్ సేమ్ డిగ్రీ ఎంత అండి? 3. ఇక్కడ వై యొక్క డిగ్రీ ఎంత అండి? 3. సో వీటి యొక్క పవర్స్ ఎలా ఉన్నాయండి? ఈక్వల్ గా ఉన్నాయి. సో ఈక్వల్ గా ఉన్నాయి అంటే మనకి హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో అదే మాట రాశాను, m అండ్ n ఆర్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయ్యింది అంటే అప్పుడు మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏ స్టెప్ యూజ్ చేయాలండి? 5th స్టెప్ చూడండి, 1/mx ప్లస్ ny. సో ఇప్పుడు నేను 1/mx ప్లస్ ny అంటే 1 రాశాను. m అంటే ఏం రాసుకోవాలండి? నేను x2 y అని. చూడండి, x2 y పక్కన ఏముందని మనకి x ప్లస్ n అంటే ఏం రాసుకోవాలి? నేను ఇప్పుడు మైనస్ x క్యూబ్ మైనస్
y cube into y. సో x square into x అంటే ఎంతండి x cube, పక్కన ఏముందండి y, x cube y ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ x cube into y ఎంత ఉందండి x cube y ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ y cube into y అంటే y పవర్ ఆఫ్ 4. ఇక ప్లస్ x cube y మైనస్ x cube y క్యాన్సిల్ అయిపోయాక మనకు మిగిలింది ఏంటండి మైనస్ 1/y పవర్ ఆఫ్ 4. నెక్స్ట్ సో మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చింది కాబట్టి మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇదంతా ఈక్వేషన్ 1 అయితే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత వచ్చిందని మనకి -1/y పవర్ ఆఫ్ 4. ఈ ఈక్వేషన్ అంతటిని -1/y4 తో మల్టిప్లై చేస్తే కనుక చూడండి x² y బై ఎంత అండి 1/y పవర్ ఆఫ్ 4, 1/y పవర్ ఆఫ్ 4 మైనస్ ముందు వేసారు dx ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ లోపల మనకి ఏమున్నాయి -x³ -y³ బై y పవర్ ఆఫ్ 4 dy = 0. సో ఈ టూ టర్మ్స్ ని మన ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ తో మల్టిప్లై చేస్తే కనుక ఇక్కడ ఉన్న y ఇందులో క్యాన్సిల్ మనకి మిగిలిన ఎంత కింద y³ మిగులుతుంది అంటే -x² y³ dx. ఇక్కడ నేను లోపల ఉన్న మైనస్ నేను వారగా కామన్ తీసేస్తే అప్పుడు ఏమవుతుందండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ మనకి ఏం మిగులుతున్నాయండి x³ ప్లస్ y³ బై y పవర్ ఆఫ్ 4 dy = 0. సో ఇప్పుడు వచ్చిన ఈక్వేషన్ ని మనం ఇంకా సింప్లిఫై చేసుకోవాలి అంటే మనకి m1 dx ప్లస్ n1 dy రూపంలోకి రాసుకోవచ్చు, కానీ ఇలా ఉంచేసుకోవచ్చు, కానీ ఇంకా సింప్లిఫై చేసుకోవడానికి చూద్దాం. చూడండి -x² y³ dx దాని ఇంకా మార్పులు ఏం చేయను అవసరం. ఇవి ఇక్కడ టూ టర్మ్స్ కింద విడగొట్టుకుందాం అంటే x³ బై y పవర్ ఆఫ్ 4 ప్లస్ y³ బై y పవర్ ఆఫ్ 4. సో ఈ టూ టర్మ్స్ విడగొట్టిన తర్వాత చూడండి ఇక్కడ -x² y³ dx సేమ్ యాజ్ అదే వేసుకున్నాము ప్లస్ x³ బై y పవర్ 4 ఏమి క్యాన్సిల్ అవట్లే. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ ఇక్కడ y³ ఉంది, ఇక్కడ y పవర్ 4 ఉంది. సో ఇందులో y³ ఇందులో ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది, y³ క్యాన్సిల్ ఇంకెంత మిగులుతుంది ఒక y మిగులుతుంది అంటే 1/y dy = 0. దట్స్ ది ఈక్వేషన్ 2. ఆల్రెడీ ఈక్వేషన్ 1 అనుకున్నాం కాబట్టి దీన్ని మనం ఈక్వేషన్ 2 అనుకుంటున్నాం. ఇప్పుడు కంపేర్ ద ఈక్వేషన్ 2 విత్ m1 dx ప్లస్ n1 dy = 0. సో ఇప్పుడు m1 dx ప్లస్ n1 dy రూపంలో అంటే m1 ఎంత వస్తుందండి -x² బై y³. n1 వాల్యూ ఎంత వస్తుందండి x³ బై y పవర్ ఆఫ్ 4 ప్లస్ 1/y. సో ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే డో m1 బై డో y యాక్స్ చూడండి స్టెప్ 8 చూస్తే కనుక డో m1 బై y డో n1 బై x ని ఎగ్జాక్ట్ అని చూపించమంటున్నాం. సో ఎగ్జాక్ట్ అని చూపించడం కోసం ఇప్పుడు నేను డో m1 బై డో y = డో బై డో x ఆఫ్ m వాల్యూ ఎంత మనకి -x² బై y³. సో ఇప్పుడు నాకు కావాల్సింది నేను విత్ రెస్పెక్ట్ టు y నుంచి డెరివేషన్ చేస్తున్నాను కాబట్టి y నుంచేసుకుని x వాల్యూ ముందు పెట్టేసుకుంటాం. సో ఇప్పుడు -x² ని ముందు పెట్టేస్తే కనుక డో బై డో y ఆఫ్ ఏం మిగులుతుందండి మనకి 1/y³. ఓకే -x² డో బై డో y ఆఫ్ ని ఎలా రాస్తున్నాను అంటే దీన్ని y పవర్ ఆఫ్ -3 కింద రాసుకున్నాను. అలాగే ఒకసారి చూడండి దీని కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నానండి. సో ఇప్పుడు -x² y పవర్ ఆఫ్ -3 అంటే 1/y³ ని మనం y పవర్ ఆఫ్ -3 కింద రాసుకున్నాము. సో దాన్ని చూడండి -x² మనం విత్ రెస్పెక్ట్ టు డెరివేషన్ y లో చేస్తాం కాబట్టి డో బై డో y ఆఫ్ ఫార్ములా చూడండి d/dx ఆఫ్ x పవర్ ఆఫ్ n అంటే ఫార్ములా ఎంత అండి n ఇంటూ x పవర్ ఆఫ్ n - 1. సో ఆ ఫార్ములా యూస్ చేస్తే డో బై డో y ఆఫ్ y పవర్ ఆఫ్ -3 ని యూస్ చేస్తే కనుక n అనే ప్లేస్ లో మనకి -3 ఉంది, x అనే ప్లేస్ లో మనకి y ఉంది. సో మళ్ళీ n ప్లేస్ -3 -1 దట్ మీన్స్ -3 y పవర్ ఆఫ్ -4. సో -3 అలాగే ఉంచేస్తే y పవర్ ఆఫ్ 4 చూడండి x పవర్ ఆఫ్ -n అంటే ఎలా రాస్తున్నాం మనం ఒక 1/x పవర్ ఆఫ్ n ఎలా రాస్తాము ఇక్కడ y పవర్ ఆఫ్ -4 ని 1/y పవర్ ఆఫ్ 4 కింద రాసుకుంటే కనుక 3 × 1 -3 × 1 అంటే -3/y పవర్ ఆఫ్ 4. సో ఆన్సర్ ఎంత వచ్చిందండి దీన్ని డెరివేషన్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత అండి -3 చూడండి సారీ ఇక -3y పవర్ ఆఫ్ -4 ఇలాగే వచ్చింది. దీన్ని సింప్లిఫై చేస్తే కనుక ఎంత వచ్చిందండి -3/y పవర్ ఆఫ్ 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 × x² y పవర్ ఆఫ్ 4. సో ఇక్కడ ఓకే ఇప్పుడు ఇది చూడండి డో n1 బై డో x ని చేస్తే కనుక డో బై డో x ఆఫ్ n1 వాల్యూ ఎంత అండి x³ బై y పవర్ ఆఫ్ 4 ప్లస్ 1/y. సో n1 వాల్యూ వేస్తాను దేని దాన్ని స్ప్లిట్ చేస్తే కనుక డో బై డో x ఆఫ్ x³ బై y పవర్ ఆఫ్ 4 ప్లస్ డో బై డో y ఆఫ్ డో బై డో x అమ్మా ఇక్కడ డో బై డో x ఆఫ్ 1/y. సో ఇక్కడ నేను y లో డెరివేషన్ చేస్తున్నాను, నాకు అవసరం లేని వాల్యూస్ ఏమన్నా అంటే y వాల్యూస్. సో 1/y పవర్ ఆఫ్ ముందు పెట్టేసి డో బై డో x ఆఫ్ x³
ప్లస్ ఇక్కడ నేను డెరివేషన్ ఆఫ్ ఎక్స్ లో చేస్తే మనకు y లో వాల్యూ ఉంది, సో వాల్యూ ఈస్ 0. ఇక్కడ దీన్ని డెరివేషన్ చేస్తే కనుక 1/y⁴ అలాగే ఉంచేస్తాం. ∂/∂x ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే d/dx ఆఫ్ x⁴n అంటే కనుక ఇప్పుడు చెప్పాను కదండి, ఎక్స్ క్యూబ్ అంటే ఏమైనా రాస్తాము 3x⁴ అంటే ఎంత వస్తుంది వాల్యూ 2 అంటే 3x² వస్తుంది వాల్యూ. సో ఇప్పుడు 3x²/y⁴. సో దీన్ని చేసినా మనకి 3x²/y⁴ వచ్చింది, ఇక్కడ 3x²/y⁴. సో ద వాల్యూ ఈస్ ఎగ్జాక్ట్. సో ఎగ్జాక్ట్ అయింది, సరే మనకి ఎగ్జాక్ట్ అయింది కదమ్మా. సో ఎగ్జాక్ట్ అయితే మనం చేయాల్సిన స్టెప్ 9 ఏంటంటే ఇంటిగ్రేటింగ్ m1 dx. వైని ఎలా తీసుకుంటాం అంటే కాన్స్టెంట్ గా తీసుకుంటాం. m1 వాల్యూ ఏంటంటే కనుక ఇంటిగ్రల్ ఆఫ్ m1 dx. m1 వాల్యూ ఏంటంటే -x²/y³ dx. మనకి కావాల్సిన వాల్యూ ఏమిటండి ఎక్స్ వాల్యూస్. వైని ఎలా తీసుకోమంటున్నాము కాన్స్టెంట్ గా తీసుకోమంటున్నాం అంటే -1/y³ ముందు పెట్టేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ x² dx. మన ఫార్ములా ఉందండి x⁴n dx ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే x⁴n+1/n+1. సో ఇది ఆ ఫార్ములా యూజ్ చేస్తే కనుక ఇంటిగ్రల్ ఆఫ్ x⁴2 dx అని మన దగ్గర ఉంది కాబట్టి అండి x⁴n+2 2+1/2+1 దట్ ఈస్ ఈక్వల్ టు x⁴3/3. సో మనం ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంతండి x³/3. సో -1/y³ ఇంటూ x³/3 -1 into x³ మీన్స్ -x³, 3 into y³. సో 3 into y³. మనకి ఏమొచ్చింది ఇంటిగ్రల్ ఆఫ్ m1 dx చేసాం. సో నెక్స్ట్ 10th స్టెప్ ఏంటండి టర్మ్స్ నాట్ కంటైనింగ్ x in n1 into dy. అంటే అర్థం ఏంటంటే n1 వాల్యూ ఫస్ట్ మనకి అసలు n1 వాల్యూ ఏంటంటే చూస్తే కనుక n1 is equal to x³/y⁴ plus 1/y. ఇది మనం ఈక్వేషన్ 2 లో n1 వాల్యూ మాట. ఈక్వేషన్ 2 లో n1 వాల్యూ. ఆ వాల్యూలో వాడేం చెప్తున్నారంటే ఎక్స్ ఉన్న వాల్యూస్ ఏమీ రాసుకోకుండా ఓన్లీ వై ఉన్న వాల్యూస్ మాత్రమే రాసుకోవాలన్నారు. సో ఎక్స్ ఉన్న వాల్యూస్ ఏమున్నాయండి ఇది. సో ఈ వాల్యూతో మనకి ఆన్సర్ లేదు, మనకు కావాల్సిన వాల్యూ 1/y, ఓన్లీ వైలు మాత్రమే ఉండాలి. సో ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే టర్మ్స్ నాట్ కంటైనింగ్ ఎక్స్ ఇన్ n1 అంటే మనకి ఏమొస్తుందని వాల్యూ 1/y. సో ఇంటిగ్రల్ ఆఫ్ 1/y dy. సో ఓన్లీ వైలు మాత్రమే డెరివేషన్ చేస్తాం. మనకు తెలిసిన ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ log x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఈజ్ ఈక్వల్ టు log x ఉంది. దాని ఆన్సర్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఈజ్ ఈక్వల్ టు log x. సో ఇప్పుడు log x ప్లేస్ లో మనకి ఏముందండి y ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/y dy ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి log y. సో మనకి ఈ 2 వాల్యూస్ ని పట్టుకెళ్ళి మనం ఇప్పుడు జనరల్ సొల్యూషన్ రాస్తామంట. జనరల్ సొల్యూషన్ స్టెప్ 11 ప్రకారంగా జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1. సో therefore the general solution of equation 1 is integral of m1 dx plus integral of terms not containing x in n1 dy is equal to c. సో ఇప్పుడు మనకి ఇంటిగ్రల్ ఆఫ్ m1 వాల్యూ ఎంత వచ్చిందండి -x³/3y³. అలాగే టర్మ్స్ నాట్ కంటైనింగ్ x ఇన్ n1 లో ఏమొచ్చిన వాల్యూ అండి log y is equal to c. సో ఇదే మనకి ఆన్సర్.